సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పే మాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు ఇచ్చే నాదుడే లేదు, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా కానీ ఈ 19 నెలల కాలంలో అప్రాక్సిమేట్లీగా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు తప్పుడు ప్రచారాలు వైసీపీ వాళ్ళు కూడా ఎప్పుడు చేయరు. ఏదైతే ఒరిజినల్ ఫిగర్ ఉందో అది మాత్రమే చెప్తారు. 3 లక్షల కోట్లు అంటే 3 లక్షల కోట్లే, 2.5 లక్షల కోట్లు అంటే 2.5 లక్షల కోట్లు మాత్రమే చెప్తారు. అంతేగాని 14 లక్షల కోట్లు చేశాడు, 20 లక్షల కోట్లు చేశాడు తప్పుడు మాటలు వైసీపీ ఎప్పుడు చేయలే, ఎప్పుడు కూడా నేను గమనించలే. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్, విత్ డేటాతో మాట్లాడతారు కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే డేటా కూడా మొత్తం కాకు లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్ కాకు లెక్కలు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ లెక్కల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే అప్పుల్ని చాలా వివరంగా వివరిస్తుంటారు. అదే తెలుగుదేశం పార్టీ చేసే కామెంట్స్ ఎలా ఉంటాయంటే మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళ వైట్ పేపర్లు రాసేస్తూ ఉంటారు, ప్రూఫ్స్ ఉండవు, డేటా ఉండదు, ఎవిడెన్స్ ఉండవు, మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళ కరపత్రికలో రాసుకుంటూ పోతూ ఉంటారు. రియాలిటీకి తప్పుడు ప్రచారానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే అప్పులు 3 లక్షల కోట్లకు దగ్గరకు వస్తుంది. అప్రాక్సిమేట్గా 2,80,000 కోట్లు ఎంతో అయిపోయినట్టుగా ఉంది. సో 2-3 నెలల్లో ఇంకా అది కూడా క్లియర్ అయిపోతుంది. 3 లక్షల టార్గెట్కి వెళ్ళిపోతారు, 3 లక్షల కోట్లకి. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంటూ ఇటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. కానీ ఒకవైపు ఆయన సిద్ధార్థ లుత్రా గారికి ప్రతి నెల డబ్బులు పోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఫీజులు ఎలా ఉంటాయి మీకు అందరికీ కూడా తెలిసిందే కదా. చిన్న చిన్న కేసులు కూడా ఆయన తీసుకువచ్చి వాదిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆయన తీసుకొచ్చి వాదిస్తున్నారు. అంటే ఆయనకి ఖర్చు, ఒక కేసు వాదిస్తేనే 20 లక్షలు 30 లక్షలు ఆయన ఫీజు. అయినా అటువంటి వ్యక్తితో కేసులు వాదించుకుంటున్నారు. అంటే ఏ లెక్కన ఉంటుందో ఫీజులు మీకు అందరూ కూడా అర్థమైపోయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా తాడేపల్లి మండలంలోని కృష్ణానదిని ఆనుకొని ఉన్నటువంటి కరకట్ట నివాసం పరిసరాలకు భారీగా హంగులు చేకూర్చాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం దానికి స్పెషల్గా ఒక జీవో రిలీజ్ చేసింది. దాని మీద బీభత్సమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. సీఎం నివాసానికి వెళ్ళే రోడ్డును అందంగా అలంకరించేందుకు ప్రభుత్వం తాజాగా 5.32 కోట్లను కేటాయించింది. అంటే అప్రాక్సిమేట్గా 5.5 కోట్ల రూపాయలని కేటాయించింది కరకట్ట హౌస్కి. అదేమన్నా సరే చంద్రబాబు నాయుడు గారి పర్మనెంట్ హౌసా అంటే కాదు, అది ఎవరిదో లింగమనేని రమేష్ గారిది, అది అక్రమంగా నిర్మించారని చెప్పేసి. అలాంటి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు 5.32 కోట్లు ఖర్చు పెడితే ఆ ఇంటికి వెళ్ళడానికి లైట్లు అది ఇది వేయడానికి 5 కోట్లు అంట. కొండవీటి వాగు నుంచి సీఎం కరకట్ట నివాసం వరకు రోడ్డుపై డెకరేటివ్ వీధి లైట్ల ఏర్పాటు కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిపించింది. ఇప్పటికే ఉన్నటువంటి సాధారణ వీధి దీపాలను తొలగించేసి అలంకార దీపస్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయిపోయాయంట. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 5.32 కోట్లు. ఎందుకయ్యా 5 కోట్ల? ఇదే కరకట్ట నివాసానికి సంబంధించి అక్టోబర్ 10వ తేదీన 4.4 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. అప్పుడు 4 కోట్లు, ఇప్పుడు 5.5 కోటి. ఇదే కరకట్ట నివాసానికి సంబంధించి అక్టోబర్ 10వ తేదీన 4.40 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిన సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన 4.4 కోట్లతో కరకట్ట లైటింగ్కి టెండర్లు పిలిచింది. తాజాగా అదే పనిని ఇప్పుడు 5.32 కోట్లకు పెంచుతూ మళ్ళీ టెండర్ పిలిచింది. కేవలం 2 నెలల వ్యవధిలోనే సీఎం నివాస హంగుల కోసం మళ్ళీ నిధులు పెంచడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణ కూడా గట్టిగా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే నిన్ననే సీఎం
చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ వినియోగానికి మరో 10 కోట్లు 10.9 అంటే 11 కోట్లు విడుదల చేశారు. ఒకవైపు ఈయన కరకట్ట హౌస్కి సపరేట్గా ఖర్చులు, విమానాల ఖర్చులు సపరేటు, ఇవే కలుపుకుంటే 5 సంవత్సరాలు కనీసం ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చు అయ్యేటట్టుగా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జీతాలు పెన్షన్లు ఆలస్యం అవుతున్నటువంటి టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తన అక్రమ హౌసు సొంత ఇల్లు కూడా కాదు, ఆ ఇంటి కోసం హంగులు ఆర్భాటాలు అవసరమా అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు ప్రజలు. ముఖ్యంగా అది ప్రభుత్వ అధికారిక నివాసము కాదు. అదేమన్నా సరే ప్రభుత్వ అధికార నివాసమా, లేకపోతే వ్యక్తిగత నివాసమా, ఆయన సొంత ఇల్లా కాదు. ఎలాగో అమరావతిలో 5 ఎకరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత హౌస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు కదా. అది పూర్తయ్యాక దాని హంగులకు కూడా మళ్ళీ కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, చేస్తారు కదా. అక్కడ సపరేటు, మళ్ళీ ఇక్కడ సపరేటు, మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్కి మళ్ళీ సపరేటు. ఇది ప్రజాధనం వృధా కాదా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్లు ఇవ్వడానికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కనీసం 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ హంగామా చేస్తుంటారు. వీటిని ప్రజలు గమనించాలి. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అలా యాక్టింగ్ చేయడం అవసరమా? అక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ వేసి అక్కడ బీభత్సం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే 4,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడు కదా. ఒక ఇంటికి వెళ్ళి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎంత అవుతుందో మీకు అందరూ కూడా తెలిసింది. సెక్యూరిటీ, స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, ఆ హంగామా, అది ఇది, ఆ డెకరేషను, అవి రోడ్లు క్లీనింగు, ఇంకా చాలా ఉంటాయి వ్యవహారాలు. కనీసం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది అవసరమా? ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.